అంశము సమాధానపరచువారు ధన్యులు. వాక్యము మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనము. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాలు పోగొట్టుకుంటే ఎలాంటి ప్రయోజనం లేనట్లే సుఖవంతమైన జీవితం జీవించడానికి మనం సమకూర్చుకున్న వాటి వలన మనకు సమాధానము లేకపోతే కూడా ప్రయోజనమేమీ ఉండదు. శాంతి సమాధానాలు, నీతిన్యాయాలు పరలోకరాజ్యానికి గుర్తులుగా ఉంటాయి. పరలోకరాజ్యము మీ మధ్యనే ఉంది అని యేసు ప్రభువు చెప్పాడు. అంటే ఎక్కడైతే సమాధానము ఉంటుందో అక్కడ పరలోకరాజ్యము ఉంటుంది. యేసు ప్రభువు చెప్పినట్లు మన మధ్యలోనే ఉన్న పరలోకరాజ్యమును మనం గుర్తించగలుగుతున్నామా? ఒకవేళ గుర్తించలేకపోతే అందుకు కారణం ఈ లోకానుసారమైన జీవితం మన మధ్య ఉన్న పరలోకరాజ్యమును కనపడనీయకుండా చేస్తుంది. ఈ లోకంలో మనుష్యులు వారు కోరుకున్నవన్నీ సంపాదించుకున్నా సమాధానము లేకపోతే వారు సంపాదించుకున్న వాటిని అనుభవించలేరు. ఈ లోకంలో దేవుణ్ణి ఎరుగని వారంతా సమాధానము లేకుండానే జీవిస్తున్నారు. నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు చెప్పుచున్నాను. ఈ లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించియున్నాను అని యోహాను 16:33లో యేసు ప్రభువు చెప్పాడు. ఈ లోకంలో ఉన్నంతకాలం మనకు శ్రమలు ఉంటాయి. శ్రమలు అంటే మనుష్యుల వలన కలిగేవి. కుటుంబాలలో సమాధానము ఉండదు. బంధువులు, స్నేహితుల మధ్య సమాధానము ఉండదు. సమాధానము అనేది మనసుకు సంబంధించింది. ఎవరైతే దేవునిలో ఉంటారో వారి మనసు నెమ్మదిగా ఉండి వారికి సమాధానము కలుగుతుంది. దేవునిలో లేనివారికి సమాధానము దొరకక ఆత్మహత్యలు చేసుకునేవారు కూడా ఉన్నారు. చాలామంది గొప్పవారు కూడా సమాధానము కోసం ఏవేవో మార్గాలు వెతుక్కుంటుంటారు. సమాధానము కేవలం దేవుని వద్దనే దొరుకుతుంది. సమాధానమునకు కర్తయైన దేవుని చెంతకు చేరే వారందరూ సమాధానముగా ఉండటమే కాకుండా ఇతరులను కూడా సమాధానపరుస్తారు. కాబట్టి మీరు సమాధానమును బంధముచేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారయి ప్రేమతో ఒకనినొకడు సహించుచు. ఎఫెసీ 4:1-2. ప్రేమ కలిగి ఉండటం వలన సహనము వస్తుంది. సహించటం వలన సమాధానము వస్తుంది. మన వలన ఇతరులకు సమాధానము కలుగజేయాలంటే మనల్ని మనం తగ్గించుకోగలగాలి. మనుష్యుల మధ్యలో సమాధానము లేకుండా చేసేది కోపము. చాలా సందర్భాలలో మనకి విపరీతమైన కోపం వస్తుంది. ఆ కోపంలో ఇతరులకు కీడు చేస్తాము. కోపాన్ని ప్రదర్శించకుండా నిగ్రహంగా ఉండగలగటమే సమాధానాన్ని వెదకటం. మనం ఈ భూమి మీద జీవించినంత కాలము సమాధానాన్ని వెదుకుతూనే ఉండాలి. కీడు చేయటమాని మేలు చేయుము, సమాధానము వెదికి దాని వెంటాడుము. కీర్తనలు 34:14. మనము సమాధానమును వెతికి వెంటాడుచు మనుష్యుల మధ్య సమాధానము ఉండేలా చేసినప్పుడే మనం దేవుని బిడ్డలమవుతాము. నీవు దేవుని కుమారునిగా ఉండాలంటే నీ చుట్టూ ఉండేవారి మధ్య సమాధానము నెలకొల్పవలసిన బాధ్యత నెరవేర్చాలి. అందుకు నీవు సిద్ధమా? ప్రార్థించుకుందాము. ప్రభువా, ఈ లోకంలో మేము జీవించినంతకాలము సమాధానకరంగా జీవిస్తూ మా పొరుగువారిని సమాధానపరిచేలా నీ కృప మాకు దయచేయమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.